హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో మనలో చాలామంది లంగ్ డిసీజెస్ వల్ల బాధపడుతూ ఉంటారు. సో కొంతమందికి ఎక్కువగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాటి గురించి మనం పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో మరి ఇవాళ ఏ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఈ లంగ్ డిసీజ్, కిడ్నీస్ డిసీజ్, హార్ట్ డిసీజ్ పక్కన పెడితే డెఫిషియన్సీస్ ఎక్కువగా అయిపోయాయి. ఓకే. సో ఎవరు కూడా దీన్ని త్వరగా గుర్తించలేరు. బట్ బ్లడ్ టెస్ట్ చేయగానే అందరికీ పటా వైటమిన్ డి, మ్యాగ్నీషియం, కాల్షియం ఇలా డెఫిషియన్సీస్ వస్తున్నాయి. వాటి వల్లే మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం, లేదంటే బాడీ వీక్నెస్, త్వరగా టైర్డ్ అయిపోయాం, డైజెషన్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసం ఇవాళ మన థీమ్ వచ్చేసి మ్యాగ్నీషియం డెఫిషియన్సీ గురించి. సో ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా చాలా హెయిర్ లాస్, టైర్డ్ అయిపోవడం, ఆకలి లేకపోవడం, లేదంటే కొంతమందికి విపరీతంగా ఆకలి వచ్చేస్తుంది అండ్ క్రాంప్స్ త్వరగా వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా నార్మల్గా డెఫిషియన్సీస్కి ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఏం లేదు ఈ మధ్య, చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఇవాళ ఒక బ్యూటిఫుల్ రెసిపీ. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి తోటకూర ఎగ్ కర్రీ. ఓకే. సో తోటకూర ఎగ్ కర్రీ చేయబోతున్నాం అనమాట. సో వెజెస్ కూడా ఉన్నాయి, ఎగ్ కూడా ఉంది. అవును. సో మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో తోటకూర, అలాగే ఎగ్స్ అండ్ ఆల్సో మనకి పోపుకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. సో ముందుగా కొంచెం నూనె వేసేసుకుందాం. అలాగే ఫస్ట్ పోపు వేసేసుకుందాం. అలాగే జీలకర్ర. సో కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు కూడా. ఇందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ పచ్చిమిర్చి, సో పల్లవి, నువ్వు చెప్పినట్టుగానే సో మనకి ఇలాంటి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కూడా కొంతవరకు మనకి తగ్గుముఖం పడతాయి. అలా కాకుండా మనకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా చేసినప్పుడు ఇలాంటివి ఏమన్నా తగ్గుతాయా? సో ఫస్ట్ థింగ్ మనకు మ్యాగ్నీషియం అనగానే బోన్ డెవలప్మెంట్ గుర్తొస్తూ ఉంటుంది. సో కొంచెం మనం ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ అయ్యాక, అంటే మరీ సివియర్ డెఫిషియన్సీలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. మోడరేట్ ఆర్ మైల్డ్గా ఉన్నప్పుడు మనం బోన్ స్ట్రెంథనింగ్ కూడా చేస్తూ ఉండాలన్నమాట. అలా అని చెప్పేసి ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయడం కాదు, జస్ట్ స్ట్రెచ్చింగ్ అది ఎక్కువగా ఉంటూ ఉండాలి. సో అంటే ఏదో ఒకటి బోన్స్కి మనకి బాడీకి వర్కౌట్ ఉంటూ ఉంటే అవును, అది మనకి హెల్ప్ అవుతుంది. బాడీ స్ట్రెచ్చింగ్లో హెల్ప్ అవుతుంది ఎక్కువగా. ఓకే. సో నెక్స్ట్ మనం కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఉల్లికాడలు, ఇందులోనే తోటకూర కూడా. సో మనకి ఆకుకూరలు అవి వాడుతున్నప్పుడు సో దీనిలో కూడా మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే సరిగ్గా కడగకపోవడము, లేకపోతే మనకి వీటిల్లో అంటే నాసిరకం చోట పెంచినప్పుడు కూడా దీనిలో చాలా వరకు మనకి మైక్రోబ్స్ అనేవి కూడా వచ్చేస్తుంటాయి. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి? సో మనకు క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసి ముఖ్యంగా రెయినీ సీజన్లో అయితే మనం లీచింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి. లైక్ వామ్ వాటర్లో దాన్ని కొద్దిసేపు డిప్ చేయడం. కొద్దిసేపు అంటే అరౌండ్ లైక్ 10 to 15 minutes అలా డిప్ చేసి పెడితే కూడా మనకు ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో అది పోతుంది. అండ్ అలా కాకుండా నార్మల్గా వామ్ వాటర్లో కూడా దాన్ని వాష్ చేసేయచ్చు. ఓకే. సో అప్పుడు మరి దీనిలో ఉన్న ప్రాపర్టీస్ ఏమి పోవటం అలా? సో లీచింగ్ ప్రాసెస్ చేస్తే మటుకు మనకు పొటాషియం అనేది లాస్ అవుతుంది. జస్ట్ వామ్ వాటర్లో డిప్ చేసి తీసేస్తే ఏమవ్వదు. అదే మళ్ళీ బాయిల్ చేస్తే అన్ని వైటమిన్స్ పోతాయి.
సో ఏదైనా సరే గ్రీన్ లీఫీస్ ఎక్కువగా మనము ఓవర్ కుక్ చేయకుండా చూసుకోవాలి. మన ఇండియన్ ట్రెడిషన్స్లో ఏంటంటే మనం ఎక్కువ శాతం మనకి ఓవర్ కుక్ చేస్తూ ఉంటాం. అవును. సో ఇలాంటి కొంచెం షాలో ఫ్రైస్ చేసుకున్నప్పుడే తప్పకుండా గ్రీన్ లీఫీస్ తో చేసేటప్పుడు మాత్రం ఆయిల్ డీప్ ఫ్రై అసలు చేయకూడదు. నార్మల్ గా మనం ఇప్పుడు ఇలా కర్రీ లాగా చేసుకుంటున్నాం కదా, అలాగైనా లేదంటే ఏదైనా సాటేజ్ లాగా షాలో ఫ్రై అలా చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే పల్లవి, సో మన తోటకూర అయితే మగ్గిపోతుంది కదా. సో ఇప్పుడు స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ సాల్ట్ కొంచెం, అలాగే కొంచెం పసుపు కూడా, నెక్స్ట్ ధనియా పౌడర్ కొంచెం, ఓకే అలాగే కారం కూడా. అందులో కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. అలాగే ఇప్పుడు దాంట్లో మనము ఎగ్స్ బీట్ చేసేసి మూత పెట్టేసుకుందాం. అలాగే సో అది ఇప్పుడు మూత పెట్టేసుకుంటే కొంచెం కుక్ అయ్యాక మనం కలిపేసుకుందాం. ఓకే, సో మనలో చాలా మందికి ఎగ్ కర్రీ అంటేనే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో అది కూడా ఇలా తోటకూరతో చేసుకోవడం వల్ల నువ్వు చెప్పినట్టుగా మనకి ఈ మెగ్నీషియం వాల్యూస్ అన్ని కూడా ఎక్కువగా యాడ్ ఆన్ అవుతాయి కదా. పల్లవి, మన కర్రీ ఎలా ఉందో చూద్దామా? చూసేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది పల్లవి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కంప్లీట్ గా అయిపోయింది యాక్చువల్లీ. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవాలి. అలాగే సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే ఓకే అమూల్య, తోటకూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, తోటకూర ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. తోటకూర ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉల్లికాడలు 1 కప్పు, ఉప్పు సరిపడా, పసుపు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, తోటకూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. తోటకూర ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉల్లికాడలు, తరిగిన తోటకూర వేసి వేగిన తర్వాత అందులో సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, కొద్దిగా నీళ్లు, కోడిగుడ్లు కొట్టివేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే తోటకూర ఎగ్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా. మరి పల్లవి, టేస్ట్ చేద్దామా? ఓకే,
వెరీ యమ్మీ పల్లవి. సో యాస్టీస్గా మనకి కోడిగుడ్డు కూర అందరికీ ఇష్టం, దానిలో మనకి తోటకూర కూడా వేసుకున్నాం, చాలా చక్కగా వచ్చాయి. మనం వేసిన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఏవైనా సరే ఎక్కువగా మనకి స్పైసీ లేకుండా కరెక్ట్గా ఉన్నాయి. సో చాలా బాగుంది రెసిపీ. యా, అండ్ ఆకుకూర అంటే చాలా మంది ఇష్టపడరు, బట్ ఏదైనా డెఫిషియన్సీస్ వచ్చినాయి అంటే లేదంటే ఏదైనా ఖచ్చితంగా తినాలి అంటే అప్పుడు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. బట్ దీన్ని ప్రివెంట్ చేయడానికి కూడా మనకు చక్కటి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఎగ్తో తీసుకోవడం. అండ్ దట్టు ఎగ్ అనగానే ఎల్లో ఎవరు తీసుకోరు, బట్ ఎల్లో దాంతో పాటు ఇంక్లూడ్ చేసుకుంటేనే మ్యాగ్నీషియం డెఫిషియన్సీ తక్కువ అవుతుంది. బికాస్ మనకు ఎల్లోలోనే ఎక్కువగా వైటమిన్ B12 కానీ మ్యాగ్నీషియం కానీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ రెసిపీ అయితే సూపర్గా ఉంది. మరి సెకండ్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్స్. ఓకే, సో పాన్ కేక్స్ తినిపిస్తున్నావు అనమాట. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తావా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, ముందు ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫ్లవర్ తీసుకొచ్చేసావు. ఎస్, అవును. అలాగే మిల్క్, బనానా, బ్రౌన్ షుగర్, అలాగే ఎగ్స్, ఇంకోటి బటరా? యా, ఇది వచ్చేసి బటర్ కూడా. ఓకే, సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీ. స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, అలాగే సో ఒక స్పూన్. ఇందులో ఫస్ట్ కొంచెం గోధుమ పిండి వేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం బేకింగ్ సాల్ట్ కూడా. సో కొంచెం సాల్ట్ కూడా. ఓకే, అండ్ లైట్గా షుగర్ కూడా వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ కూడా బీట్ చేసేసుకుందాం. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్, కొంచెం వెనిగర్ కూడా. సో యూజువలీ మనకి పాన్ కేక్స్ అంటే బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా? అవును, చిన్నపిల్లలకి మనం ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అవును. అండ్ కొంతమందికి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్టే ఇలా స్వీట్గా తినాలనిపించదు. నాలాగా స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఏ టైంలో పెట్టినా తింటారు, బట్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళు స్నాక్స్ టైంలో ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, అండ్ అలాగే ఇందులో కొంచెం మిల్క్ కూడా వేసేసుకుందాం. సో కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం మిల్క్ వేసేసుకుందాం. సో ఇది కన్సిస్టెన్సీ మనకి ఎలా రావాలి? సో ఇది వచ్చేసి కొంచెం దోశ బ్యాటర్ లాగా వస్తే సరిపోతుంది. అలాగే. ఓకే, ఇందులోనే మనం కొంచెం బనానా. సో మనకి మార్కెట్లో కూడా బ్యాటర్స్ అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి కదా పల్లవి, మరి అవి కూడా యూస్ చేయొచ్చా? సో దానికన్నా మనం ఇలా ఆర్గానిక్గా ప్రిపేర్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మనం దీంట్లో బనానా కూడా ఇంక్లూడ్ చేసేసుకుంటున్నాం. అండ్ అలాగే ఫ్లవర్ వచ్చేసి వీట్. నార్మల్గా బయట మనకు దొరికే దాంట్లో ఎక్కువగా మైదా పిండి కూడా కలుపుతూ ఉంటారు. అవును. సో మళ్ళీ అది రిఫైన్డ్ అండ్ అన్హెల్తీ అవుతుంది కాబట్టి ఎనీవే మనం హెల్తీగా ఉండడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో అంత లోపల నేనైతే స్టవ్ వెలిగించేస్తా పల్లవి మరి. ఓకే, సో ఇందులో కొంచెం బటర్ వేద్దాము అండ్ మనం ఆయిల్తో ప్యాన్ కేక్స్ వేసుకుందాం. ఓకే, ఇది ఆయిల్. ఇంకొక స్పూన్. ఇందులోనే మనం కొంచెం బటర్ కూడా వేసేసుకుందాం. ఓకే, సో మన బ్యాటర్ కూడా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేసేసుకుందాం ప్యాన్ కేక్స్. ఓకే, ఓకే పల్లవి. సో కొంతమంది చెప్తూ ఉంటారు మనకి పాన్ కేక్స్ అలాంటివి అంత హెల్దీ ఏమీ కాదు అని చెప్పేసి, Yes. అది నిజంగా మిత్తేనా?
సో ఇందాక మీరు అడిగారు కదా లైక్ ఆల్రెడీ మనకు ప్రీమిక్స్ వచ్చేస్తుంది అని, సో అలాంటిది యూస్ చేసినప్పుడు అది అన్హెల్తీ. బట్ ఇలా మనమే స్వయంగా ప్రిపేర్ చేసుకుంటే అది చాలా హెల్తీ. ఎందుకంటే వీట్ ఫ్లవర్తో కాకుండా మనం ఇంకేమైనా రాగి ఫ్లవర్ కానీ, జొన్నపిండి కానీ, సజ్జపిండి కానీ ఇలాంటిది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి అది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండకపోవడం, లేదంటే కరెక్ట్గా కుక్ చేయడం రాకపోతే 1:2 రేషియోలో కూడా తీసుకోవచ్చు. సో ఇలా మనం హెల్తీ వేలో ఇంగ్రీడియంట్స్ ని జస్ట్ మార్చుకోవడమే. అండ్ ఇలా ప్రీమిక్స్ కానీ లేదంటే రెడీ టు ఈట్ ఫుడ్స్ ఏది తీసుకున్నా అది మనకు అన్హెల్తీ కిందకి వస్తుంది, బికాస్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటారు కాబట్టి. అదే చాలా మంది అనుకుంటూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వాలన్నా సరే, ఎక్కువగా ఫ్యాట్గా ఉండి సడన్గా తగ్గాలనుకుంటే కంప్లీట్గా అన్నీ మానేస్తూ ఉంటారు. సో ఇలా హెల్తీ పరంగా కూడా మనం చేసుకుంటే అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవును. సో పల్లవి, మన ప్యాన్ కేక్స్ అయితే సూపర్గా వచ్చేసాయి కదా, మరి అయిపోయినట్టేనా? అయిపోయినట్టే, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో దాని మీద మనము హనీతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఓకే, మన బనానా పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బనానా పాన్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్, వెనిగర్ 1/2 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, మగ్గిన అరటిపండు 1, తేనె 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా. బనానా పాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ సాల్ట్, ఉప్పు, బ్రౌన్ షుగర్, గుడ్లు, వెనిలా ఎసెన్స్, వెనిగర్, పాలు, మగ్గిన అరటిపండు, వెన్న వేసి దోసపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని పాన్ కేక్స్లా వేసుకుని 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బనానా పాన్ కేక్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదా పల్లవి, మరి టేస్టింగ్ టైం. ఓకే. చాలా యమ్మీగా ఉంది పల్లవి. పిల్లలకి పెడితే మొత్తం ప్లేట్ మొత్తం కంప్లీట్ చేస్తారు. సో చాలా మంది పిల్లలకి కొంచెం కొంచెమే తింటూ ఉంటారు. సో ఇలాంటి డిషెస్ అయితే అసలు కంప్లీట్గా వాళ్ళు ఇష్టంగా తింటారనిపించింది. నాకు కూడా చాలా నచ్చింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కానీ ఈవినింగ్ స్నాక్కే కానీ పర్ఫెక్ట్ డిష్. యాక్చువల్లీ నోట్లో వేయగానే కరిగిపోతుంది ఫస్ట్ థింగ్. అండ్ అలాగే మనం మిల్క్ వేసినందుకు అనుకుంటే చాలా సాఫ్ట్గా అయ్యింది అది. అండ్ దాంతోపాటు హనీ ఏదైతే గార్నిషింగ్కి యూజ్ చేసామో పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది. అవును, ఆ స్వీట్నింగ్ అనేది ఆ హనీ వల్ల ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది. అలాగే మన వెనీలా ఎక్స్ట్రాక్ట్ అలాగే బనానా ఫ్లేవర్ కూడా సూపర్గా అనిపించింది. అండ్ 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి పల్లవి. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి తోటకూర ఎగ్ కర్రీ. తోటకూరలో మనకు మ్యాగ్నీషియం అండ్ అలాగే కాల్షియం, వైటమిన్ B12 అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే క్రాంప్స్ ఫ్రీక్వెంట్గా ఉంటాయో అండ్ అలాగే ఈజీగా టయర్డ్ అయిపోతూ ఉంటారో, ఐరన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందో అందరికీ కూడా వైటమిన్ B12 మ్యాగ్నీషియం అనేది చాలా అవసరం. సో ఆకుకూరలు తరచుగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా తోటకూరలో మ్యాగ్నీషియం ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్స్. బనానాలో మనకు మ్యాగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మార్నింగ్ సిక్నెస్ కానీ ఎక్కువగా టయర్డ్గా ఉంటారో అండ్ అలాగే ఈజీగా వీక్ అయిపోతూ ఉంటారో వాళ్ళకి బనానా అనేది ఎవ్రీడే మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఇది మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా కూడా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు ఇందులో మ్యాగ్నీషియం ఎక్కువగా ఉండడం ద్వారా క్రాంప్స్ని కూడా తగ్గిస్తుంది. అండ్ గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మన డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. మ్యాగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అండ్ అలాగే నాజియా సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైబర్ ఫుడ్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో 2 రెసిపీస్ కూడా సూపర్గా ఉన్నాయి పల్లవి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య.
సో ఇదండి ఇవాళ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కూడా మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, Bye. బాయ్ బాయ్.